ఏలూరులో విద్యార్థులు రెచ్చిపోయారు. ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతూ దాంట్లో చిన్న గొడవ జరిగితే ఏకంగా 10 మంది కలిసి ఇరు వర్గాలుగా విభజన జరిగిపోయి పిచ్చిగా కొట్టేసుకున్నారు. ఒకసారి ఆ విజువల్స్ చూడండి మీరు. ఈ ఘటన ఏలూరులో జరిగింది. జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ఎదుట విద్యార్థులు ఘర్షణ పడ్డారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఫ్రీ ఫైర్ గేమ్ కారణంగా ఒక వివాదం రాజుకుని తెలుస్తోంది. ఆ వివాదం కాస్త చూడండి. 10 మంది ఇరు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడి చేసుకుంటున్నారు. ప్రాణాలపైన అక్కడ ఆశ్చర్యమేం లేదు. అంతలా ఒకరిపై ఒకరు దాడి చేసుకు చూడండి. ఒకరినేసి 2-4 కలిసి కొడుతున్నారంటే అక్కడ ప్రాణాలపైన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంత ఆగ్రహంతో ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? ఒక ఆన్లైన్ గేమ్ జరిగినటువంటి ఆ వివాదమే ఇంతవరకు దారి తీసినట్టు తెలుస్తోంది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో కొట్టుకోవడము, కర్రలతో కొట్టుకోవడము, ఇదంతా కూడా ఒక హాట్ టాపిక్గా మారింది. ప్రెజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బహుశా వారిపైన కేసులు కూడా అయి ఉంటాయి. వారి తల్లిదండ్రులు కూడా వారు మందలించి ఉంటారు. సో పిల్లలు కాస్త గేమ్స్ ఆడుకుంటున్నారులే, చిన్నవే కదా అని తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు వదిలేస్తూ ఉంటారు. కానీ ఆ గేమ్సే ఆన్లైన్ బెట్టింగ్లకు దారితీస్తున్నాయి. ప్రాణాలను కోల్పోవాల్సి వస్తుంది. ఈ రకమైన వివాదాలకు కూడా దారితీస్తున్న పరిస్థితి కనబడుతోంది.